ఉర్దూ పాఠశాలని ఎంపీ యూపీ పాఠశాలలో విలీనం వద్దు. ఉర్దూ పాఠశాలని యథావిధిగా కొనసాగించాలి. ఉర్దూ పాఠశాల చైర్మన్ పఠాన్ షానవాజ్. నెల్లూరు జిల్లాలోని ఏఎన్పేట మండల కేంద్రంలో ఉన్న ఉర్దూ పాఠశాలను ఎంపీయూపీ పాఠశాలలో విలీనం చేయవద్దని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్కు ఉర్దూ పాఠశాల చైర్మన్ పఠాన్ షానవాజ్, పఠాన్ సందానీ ఖాన్, ఎస్ఎం భాషా అలియాస్ గండువారిపల్లి భాష పలువురితో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉర్దూ పాఠశాల చైర్మన్ పఠాన్ షానవాజ్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలను ఎంపీయూపీ పాఠశాలలో విలీనం చేయడం వలన ఉర్దూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ ఎంతో నష్టపోతారని, ఈ పాఠశాల కనీసం 70 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులకు ఎన్నో రంగాలలో రాణించే విధంగా తీర్చిదిద్దిందని, అలాగే ముస్లింస్ సోదరుల జనాభా ఎక్కువ ఉన్న ఏఎస్పేటలో ఉర్దూ పాఠశాల ఎంతో అవసరమన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి ఉర్దూ పాఠశాల విలీనాన్ని ఆపి యథావిధిగా ఉర్దూ పాఠశాలలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నేను ఏఎస్పేట గ్రామ కాపురస్తులను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ హాజీ ఖాజా రహమతుల్లాహ్ నాయబ్ రసూల్ వారి దర్గా ఏఎస్పేట గ్రామంలో వెలిసిన్నది. ఆ విషయం ఈ ప్రపంచం తెలిసిన విషయమే. కనుక అక్కడ ఈ ఉర్దూను అభ్యసించే వారు ఎక్కువ మంది, అంటే ముస్లింలు ఎక్కువగా ఆ ప్రాంతంలో నివసిస్తుంటారు. అక్కడ ముస్లింల పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉర్దూ విద్యను అభ్యసిస్తుంటారు ఎక్కువగా. అటువంటి గ్రామంలో గత 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఉర్దూ పాఠశాలను హిందూ పాఠశాలలోకి విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిసినది. కనుక ఆ విధంగా ఉర్దూ పాఠశాలను కానీ హిందూ పాఠశాలను మెర్జ్ చేసినట్లయితే ఎంతోమంది ముస్లిం విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఉన్నతాధికారులు దాని మీద ప్రత్యేక దృష్టిని సారించి ఆ ఉర్దూ పాఠశాలను హిందూ పాఠశాలలో విలీనం చేయకుండా తగు చర్యలు తీసుకుందరని పత్రికా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. నేను ఏఎస్పేట గ్రామ కాపురస్తులను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ హాజీ ఖాజా రహమతుల్లాహ్ నాయబ్ రసూల్ వారి దర్గా ఏఎస్పేట గ్రామంలో వెలిసిన్నది. ఆ విషయం ఈ ప్రపంచం తెలిసిన విషయమే. కనుక అక్కడ ఈ ఉర్దూను అభ్యసించే వారు ఎక్కువ మంది, అంటే ముస్లింలు ఎక్కువగా ఆ ప్రాంతంలో నివసిస్తుంటారు. అక్కడ ముస్లింల పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉర్దూ విద్యను అభ్యసిస్తుంటారు ఎక్కువగా. అటువంటి గ్రామంలో గత 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఉర్దూ పాఠశాలను హిందూ పాఠశాలలోకి విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిసినది. కనుక ఆ విధంగా ఉర్దూ పాఠశాలను కానీ హిందూ పాఠశాలను మెర్జ్ చేసినట్లయితే ఎంతోమంది ముస్లిం విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఉన్నతాధికారులు దాని మీద ప్రత్యేక దృష్టిని సారించి ఆ ఉర్దూ పాఠశాలను హిందూ పాఠశాలలో విలీనం చేయకుండా తగు చర్యలు తీసుకుందరని పత్రికా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. మాది ఏఎస్పేటలో గత 75 సంవత్సరాలు 80 సంవత్సరాల అనుభవం. దానిని ఈ మధ్య కాలంలో ప్రభుత్వం విలీనం చేయాలని నిర్ణయించింది. అది మాకు తెలియగా అక్కడ ఉర్దూ పిల్లలు చదువుకునే స్కూల్కి ఎంతోమంది అక్కడ చదువుకొని ప్రాముఖ్యతలయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగవంతులయ్యారు. కానీ ఆ స్కూల్ని ఈరోజు విలీనం చేయాలని చెప్తున్నారు. పక్కన హిందూ స్కూల్ ఉంది ఒకటి, దానికి తరగతులు ఎక్కువ, స్కూలు పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి ఈ తరగతుల నుంచి ఈ స్కూల్ నుంచి తీసి ఆ స్కూల్లోకి విలీనం చేస్తున్నారు. మనకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఏఎస్పేటలో ప్రాముఖ్యతంగా ఉర్దూ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉర్దూ చదువు లేకుండా ఉంటే చాలామంది ఇబ్బంది పడతారు. అందువల్ల అంటే ఉర్దూ స్కూల్గా లేదా మోడల్ స్కూల్ అయినా మనకు నియమించాలని గౌరవులైన కలెక్టర్ గారికి ప్రార్థించుకుంటున్నారు.